బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఎందుకనేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో బెడ్ మీద ఉన్న వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి, కదలిక లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బెడ్కి పరిమితం కావడానికి ముఖ్య కారణాలు ఏంటి? స్పైనల్ కార్డ్ ఇంజురీస్ జరిగిన, లేదంటే స్ట్రోక్ పేషెంట్స్కి, లేదంటే పెద్ద సర్జరీస్ ఏమైనా జరిగినప్పుడు, లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉన్నప్పుడు, ఓల్డేజ్ వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు, టోటల్ మజిల్ అంతా వీక్గా ఉన్నప్పుడు, సో ఇలాంటి వాళ్ళు బెడ్కే పరిమితం అయిపోతారు. సో వీళ్ళకి వచ్చే సమస్యలు ఏంటంటే, ఒకటి ప్రెజర్ సోర్స్ వస్తాయి. ఎందుకంటే అలానే పడుకొని ఉండడం వల్ల ప్రెజర్ సోర్స్ వస్తాయి. జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది. మజిల్ అంతా ఆల్రెడీ వీక్గా ఉంది, కదలిక లేకపోవడం వల్ల ఇంకా వీక్ అయిపోతుంది. లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు, దానివల్ల కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ జబ్బు వల్ల వచ్చే సమస్యలు కాదండి, కదలిక లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు. సో వీటన్నిటికీ ఏం ట్రీట్మెంట్ చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫిజియోథెరపీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.